గుండె నిండా గుడి గంటలు. ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఏమైందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ట్విస్ట్ మామూలుగా లేదు. చివరికి మనోజ్, రోహిణిలకు చిక్కుకున్న కల్పన పోలీస్ స్టేషన్ దాకా పోయింది. తీరా అక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే మన మీనా, బాలు కూడా అదే పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చింది. తిప్పి తిప్పి మళ్ళీ సత్యం ఫ్యామిలీకి కల్పనకు కుచ్చుటోపి పెట్టేసింది. ఈ వివరాలు చూద్దాం. అయితే బాలు కారులో కల్పనకు తీసుకొని వెళ్తూ, మేడం ఈరోజు మీ ప్రోగ్రాం ఏంటి మేడం, మీ రిజిస్ట్రేషన్ పని అయిపోయిందా అంటాడు బాలు. అయిపోయింది, తిరిగి వెళ్తున్నాను, టికెట్స్ కూడా దొరికేశాయి అంటుంది కల్పన. సూపర్ మేడం, కానీ మంచి కస్టమర్ని మిస్ అయిపోతున్నాను, మీరు ఎప్పుడు ఎక్కడికి వచ్చినా నాకే కాల్ చేయండి మేడం అంటాడు బాలు. సరే అంటుంది కల్పన. ఇక కల్పన తన స్నేహితురాలికి కాల్ చేసి, హాయ్, మనం ఎప్పుడు వెళ్ళే పార్లర్కి క్లోజ్ చేశారు, ఓపెన్లో ఉందా అంటుంది. అవతల నుంచి క్లోజ్ చేశారు అని చెప్పగానే అయ్యో సరే అంటుంది కల్పన. ఆ మాటలు విని బాలు, మేడం మీకేం ప్రాబ్లం లేకపోతే నాకు ఒక మంచి పార్లర్ తెలుసు, నేను అక్కడికి తీసుకొని వెళ్తా, మీకు ఓకేనా అని అడుగుతాడు. దాంతో కల్పన నాకు ఓకే అని చెప్తుంది. ఇక నేరుగా కల్పన ఇక్కడ సీనియర్ బ్యూటీషియన్ ఎవరు అని అడిగి మరి రోహిణి ముందుకు వెళ్తుంది. ఇక రోహిణి కల్పనను చూసి గుర్తుపట్టి మనోజ్కి కాల్ చేసి చెప్తుంది. మనోజ్ వచ్చేస్తాడు. అయితే కల్పన నిలబడిపోయడంతో పాటు రోహిణినే తన భార్య అని చెప్తాడు. ఇంకా కల్పనను 40 లక్షలు తీయమంటుంది రోహిణి. అయితే 4 రూపాయలు కూడా ఇవ్వను అంటుంది కల్పన. వెంటనే పోలీసులు ఎంట్రీ ఇస్తారు. అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తారు. ఈ లోపల మన మీనా పూల స్కూటీ వేసుకొని ఒక రోడ్డు దగ్గర నో పార్కింగ్లో ఆపుతుంది. నో పార్కింగ్ బోర్డ్ చూసుకోదు. దాంతో పోలీసులు ఆ బండిని తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడ ఒక ఆవిడ, ఇలా నో పార్కింగ్లో పెట్టావు కదా అందుకే తీసుకెళ్లారు అని చెప్పేసి చెప్తుంది. దాంతో మీనా ఏడ్చుకుంటూ బాలుకి కాల్ చేస్తుంది, ఇలా తీసుకొని వెళ్ళారు అని చెప్పేసి. ఇక కమింగ్ ఆఫ్లో కల్పన దారికి వచ్చినట్లు కనిపిస్తుంది. 40 లక్షలు ఇస్తాను, కాకపోతే నేను కెనడా వెళ్ళాలి అని నమ్మి 10 పెట్టింది అంటుంది. కల్పనను బెయిల్ ఇవ్వడానికి లాయర్ కూడా వస్తాడు. అలా అయితే సాక్షి సంతకం కావాలి అంటాడు పోలీసులు. అందుకు మనోజ్, రోహిణులు కూడా సరే అంటారు. ఇక వాళ్ళు స్టేషన్ లోపల ఉంటారు. బయట మీనా కోసం వచ్చిన బాలు వస్తాడు. అప్పుడే లాయర్ కల్పనతో, సరే మేడం, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సాక్షి సంతకం పెట్టమనండి అని అడుగుతాడు. ఇక బాలు దగ్గరకు వచ్చిన కల్పన కానిస్టేబుల్ లాయర్తో, నాకు ఇక్కడ బాలు తప్ప ఎవ్వరూ తెలియదు అంటూ బాలుని రిజిస్ట్రేషన్ సమస్య, సాక్షి సంతకం కావాలి అని తెలివిగా అబద్ధం చెప్తుంది. మరి ఆ అబద్ధం లాయర్, కానిస్టేబుల్ లేని సమయంలో చెప్తుందో ఏమో తెలియదు, కానీ బాలు సంతకం పెట్టాలంటే విషయం ఏంటో పూర్తిగా తెలుసుకోవాలి, తెలుసుకునే సంతకం పెడతాను అంటాడు. అప్పుడే కానిస్టేబుల్ మరో మాట చెప్తాడు, నువ్వు సంతకం పెడితే నీ పూల బండి నీకు ఇచ్చేస్తాం అంటాడు. మరి కల్పన మనిషి ఆ కానిస్టేబుల్ అన్నది తెలియదు. దాంతో బాలు సంతకం చేయడానికి ఓకే అంటాడు. ఇక బాలు సంతకం చేస్తే కల్పన తరుముతుంటుంది. తిరిగి మనోజ్ భలే ఇరుక్కున్నట్లే అవుతుంది. మరిన్ని వివరాలకు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.